హరే కృష్ణ. పాణిహట్టి మహామహోత్సవ్ కి ఈరోజు క్షీరదాహి ఉత్సవ్ అని చెప్తారనమాట. దండ ఉత్సవ్ అని కూడా, అంటే పనిష్మెంట్ కోసం ఈ ఉత్సవం ఏర్పాటు చేయబడింది. ఎందుకోసం పనిష్మెంట్ అంటే, రఘునాథ్ దాస్ గోస్వామి నేరుగా చైతన్య మహాప్రభుని నిత్యానంద మహాప్రభు ద్వారా కాకుండా నేరుగా సంప్రదించాలని చెప్పి అనుకున్నారండి. సో నిత్యానంద మహాప్రభు దగ్గరికి రఘునాథ్ దాస్ గోస్వామి వచ్చినప్పుడు నిత్యానంద స్వామి రఘునాథ్ దాస్ గోస్వామిని ఏ దొంగ 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 అన్నాడు. ఆయన అప్పట్లో పరమ కోటీశ్వరుడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది, నేనేం దొంగతనం చేశాను. ఉదయం చెప్పాను కదా, ఆయనకి యాన్యువల్ ఇన్కమ్ వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ నాన్నకి 20 లక్షల బంగారు నాణ్యాలంట. ఎంత? 2 మిలియన్. 1 మిలియన్ వచ్చి 10 lakhs, 2 మిలియన్ గోల్డ్ కాయిన్స్. అది యాన్యువల్ ఇన్కమ్, టర్న్ ఓవర్ కాదు. ఆయన యొక్క ఆదాయం. మరి అంత ధనికుండి నేను దొంగన అంటున్నారు నిత్యానంద మహాప్రభు, ఏంటని నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటి స్వామి దొంగన అంటున్నారు నన్ను, నేనేం దొంగతనం చేశానని చెప్పి అన్నారంట. అంటే అప్పుడు నిత్యానంద మహాప్రభు చెప్పారు, నన్ను సంప్రదించకుండా నేరుగా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నావు నువ్వు. చైతన్య మహాప్రభు నా ప్రాపర్టీ. సో ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చైతన్య మహాప్రభు యొక్క ఆశీస్సులు మనకు లభించాలంటే నిత్యానంద మహాప్రభు ఆశీస్సులు పొందితేనే చైతన్య మహాప్రభు యొక్క ఆశీస్సులు పొందేదానికి అవకాశం. కృష్ణుని యొక్క ఆశీస్సులు మనం పొందాలా అంటే బలదేవుని యొక్క ఆశీస్సులు మనం పొందాలి. కృష్ణుని యొక్క ఆశీస్సులు మనం పొందాలా అంటే శ్రీమతి రాధారాణి యొక్క ఆశీస్సులు మనం పొందాలి. రాధారాణి బలదేవుల యొక్క ఆశీస్సులు పొందాలా అంటే గురుదేవుని యొక్క ఆశీస్సులు పొందాలి. సో ఆ గురుదేవుని యొక్క ఆశీస్సులు లేకుండా, ఆచార్యుల యొక్క ఆశీస్సులు లేకుండా, పరంపర యొక్క ఆశీస్సులు లేకుండా మనం పొందేదానికి అవకాశం లేదు. అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి, క్షమించాలా నేను చేసిన తప్పిదానికి, నాకేదన్నా శిక్ష విధించండి, దండన విధించండి. అప్పుడు గురువులు దండన విధించినా కానీ అది చాలా గొప్ప ఆశీర్వచనంగా ఉంటుంది. ఉదాహరణకి నలకువర మణిగ్రీవ కుబేరుని యొక్క కుమారులు నగ్నంగా నారదముని ముందుకు వెళ్ళారు. నారదముని ఆగ్రహించారు, సాధువు ముందు అట్లా వెళ్ళకూడదు కదా, అసలు మనకన్నా ఉన్నతమైనటువంటి సాధువులకి మన బ్యాక్ కూడా చూపించకూడదండి. భగవంతునికి కూడా మనం వీపు చూపిస్తూ నిలబడకూడదు. అందుకని అప్పుడప్పుడు కొంతమంది ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే అక్కడ నిలబడి ఉంటే ఇటు జరగండి అమ్మా అని చెప్తుంటాం. అంటే మన యొక్క వెనక భాగాన్ని భగవంతునికి చూపించకూడదు, ఉన్నతమైన భక్తులకు చూపించకూడదు. ఇవన్నీ కూడా అటువంటిది నగ్నంగా నారదముని ముందు ఈ నలకువర మణిగ్రీవ ఇద్దరు కుబేరుని యొక్క కుమారులు, వాళ్ళు మద్యం సేవించి ఉన్నారు, ఐశ్వర్యం యొక్క అహంలో ఉన్నారు. ఈ ఐశ్వర్యం ఏం చేస్తుందంటే అహంకారం తీసుకొస్తుంది. ఆ అహంకారం వల్ల మనం తప్పిదాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే భక్తులు ఏంటి అంటే అహంకారం, పదవి ఇవన్నీ కూడా వద్దంటారు. ఎందువల్ల అంటే వాటి వల్ల మనస్సు చెలించి భగవంతునికి, భక్తులకి, గురువుకి దూరం అవుతామేమోనన్నటువంటి భయంతో. ఆచార్యులు, శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఏమి నష్టమైనా పర్వాలేదు, కానీ భక్తి దూరం అవ్వకూడదు. ఎందువల్ల అంటే ఎన్నో జన్మలు ఈ భౌతిక జగత్తులో నానా బాధలు పడిన తర్వాత ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అంత సులభం కాదు. అందుకని దాన్ని నష్టపోకూడదు అని చెప్పి
జాగ్రత్తలు పడతాడు భక్తుడు, దాని విలువ తెలిసినవాడు. సో అందుకని ఈ ఐశ్వర్యము ఇవన్నీ కూడా కోరుకోరు, దానివల్ల భక్తి దూరం అవుతామేమో అని. ఆ నారదముని వాళ్ళని శపించారు. ఏమని శపించారు? మీరు నగ్నంగా ఉన్నారు కాబట్టి చెట్లులాగా జన్మించండి అన్నారు. ఎవరైనా శరీరాన్ని ప్రదర్శించుకోవాలని ప్రయత్నిస్తే తర్వాతి జన్మ ఖచ్చితంగా చెట్లు అంటారు. అందుకనే కొన్ని చెట్లు చూడండి మంచి పోస్టర్లో ఉంటాయి, కొమ్మలు ఇట్టుంటాయి అన్నమాట. మేబీ వాళ్ళు చెట్లుగా జన్మించమని శపించాడు నారదముని. అయితే ఆ శాపం కూడా ఒక గొప్ప వరంలాగా వాళ్ళకి తయారైంది. ఎందువల్ల? ఎక్కడ చెట్లుగా జన్మించారు వాళ్ళు? నందమహారాజు యొక్క పెరటి తోటిలో చెట్లుగా జన్మించారు. కృష్ణుడు అప్పుడప్పుడు ఆడుకుంటూ అలసినట్టుగా పోయి ఆ చెట్లకి ఇట్లా ఆనుకొని నిలబడుకునేవాడంట కృష్ణుడు. దేవదేవుని యొక్క ఎన్నో దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా ఆ వృక్షాల రూపంలో నలకూర మణిగ్రీవ వాళ్ళు దర్శించారంట. ఏం భాగ్యం అది! సో ఆచార్యుని యొక్క, ఒక భక్తుని యొక్క శాపం కూడా వరంలాగా ఉంటుంది. తర్వాత చివరికి వాళ్ళని శాప విముక్తులను కావించింది కూడా దేవదేవుడు స్వయంగా. సో ఇక్కడ నిత్యానంద మహాప్రభు మరి మిమ్మల్ని నేను అతిక్రమించి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాను కదా, నన్ను దండించండి అన్నాడు. అప్పుడు నిత్యానంద మహాప్రభు చెప్పారు, ఖచ్చితంగా దండిస్తాను. అయితే అటుకులు, పెరుగు, మామిడి పండు రసము ఇవన్నీ కలిపి ప్రసాదం తయారు చేసి ఒక పెద్ద సంకీర్తన ఏర్పాటు చేయి, భక్తులందరినీ ఆహ్వానించు. ఆ భక్తుల యొక్క సంకీర్తన ఉద్యమం తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని వాళ్ళందరికీ పంచు, ఇది నీకు నేను విధించేటువంటి దండన అని చెప్పారు. సో ఈ యొక్క పండగ రోజు ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే సంకీర్తన, ప్రసాదం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏంటో తెలియట్లేదు. ఈరోజు ఫాస్టింగ్ ఏమైనా ఉందా? లేదు కదా, కానీ చాలా నీరసంగా ఉన్నాడు. సో ఆ సంకీర్తన అయింది. మానసికంగా చైతన్య మహాప్రభుని నిత్యానంద మహాప్రభు ఆహ్వానించారు. చైతన్య మహాప్రభు కూడా వచ్చి పాల్గొన్నారు. అది అయిన తర్వాత ఆ సంకీర్తన జరుగుతూ ఉంటే ఆ గంగా తీరంలో భక్తులందరూ ఉన్నారంట. కొంతమందికి ఆ తీరంలో ఉండడానికి స్థలం లేదు. సో వాళ్ళందరూ ఏం చేశారంటే ఏకంగా గంగలోకి వెళ్ళిపోయి నిలబడుకున్నారు సంకీర్తనలో పాల్గొంటూ. సో ఆ గంగలోకి వెళ్ళిపోయి సగం మంది భక్తులు గంగలో ఉన్నారు, సగం మంది గట్టున ఉన్నారు. వీళ్ళందరూ కూడా అద్భుతంగా నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ నృత్యం కూడా ఆ మృదంగాలు, కరతాళలు,
జై గంటలు అన్నీ మోగుతూ ఉన్నాయి. ఎవరు ప్రాపంచికమైనటువంటి యొక్క శారీరక భావనలో లేరు. సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యంలో వాళ్ళందరూ కూడా నిమగ్నమైపోయి ఉన్నారన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నితాయ్ గౌరాంగో నితాయ్ గౌరాంగో, నితాయ్ గౌరాంగో నితాయ్ గౌరాంగో. జయ సచినందన గౌర హరి, పతిత పావన గౌర హరి, పతిత పావన గౌర హరి. గౌరంగ 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 గౌరంగ, గౌరంగ 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 గౌరంగ. నిత్యానంద 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 నిత్యానంద, నిత్యానంద 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 నిత్యానంద. ఆ సంకీర్తన అయిన తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళి, ఏంటి నా భవిష్యత్ అన్నాడు. అంటే ఆ ఐశ్వర్యంలో జీవించడం ఆయనకి చాలా కష్టంగా ఉండింది. పెద్ద ఇల్లు అంట, హంసతూలికా తల్పం పడుకునేదానికి. ఆయనకు అవన్నీ గిట్టగా వచ్చి పంచలో పడుకునేవాళ్ళంట. పంచ ఉంటుంది బయట వరండా. ఆయనకి ఏది ఆసక్తి కలగట్లేదు. నిత్యానంద మహాప్రభు దగ్గరికి వచ్చి నాకు ఈ యొక్క గృహస్థ జీవితం ఇవన్నీ కూడా నాకెందుకో ఇష్టంగా లేదు, కారణం ఏంటో తెలియట్లేదు. అప్పుడు నిత్యానంద మహాప్రభు చెప్పారు, చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మముల నుంచి వెలువడేటువంటి సుగంధాన్ని రుచి చూశావు, ఇంకా ఈ ప్రాపంచిక సుగంధాలు నీకెక్కడ ఇష్టపడతాయి అని. చప్పట్లు కొంచెం గట్టిగానే కొట్టండి, నిద్రపోయేవాళ్ళు. చైతన్య మహాప్రభు పాదపద్మముల నుంచి వచ్చేటువంటి సుగంధాన్ని నువ్వు చవి చూశావు, ఈ ప్రాపంచిక సుగంధాల పట్ల ఆసక్తి ఎక్కడుంటుంది అన్నారు. ఆయన చెప్పారు, పూరికి వెళ్ళు, చైతన్య మహాప్రభుకి శరణాగతి పొందు. చైతన్య మహాప్రభు స్వరూప దామోదర్ అన్నటువంటి మహాభక్తుణ్ణి నీకు శిక్ష గురువుగా ఏర్పాటు చేస్తారు. ఆయన యొక్క శిక్షణలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడానికి ప్రయత్నించు. అంటే ఆయన పూరికి వెళ్తే జరగబోయేది ముందే భవిష్యవాణి నిత్యానంద మహాప్రభు చెప్పారు. స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా సనాతన ధర్మాన్ని, సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేసేటువంటి భవిష్యవాణి కూడా 500 సంవత్సరాల క్రిందటే కృష్ణ చైతన్య మహాప్రభు చెప్పారు. నేను సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాను, భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఒకరు వచ్చి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచమంతా కూడా తీసుకుని వెళ్తారు. ప్రపంచమంతా కూడా తీసుకుని వెళ్తారు. సో రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన ఇంట్లో నుంచి, అంటే ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు ఇంట్లో నుంచి పారిపోవాలని. వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే సెక్యూరిటీ గార్డులు పెట్టారు. ఈయన పారిపోతుంటే పట్టుకొని తీసుకురావడం, ఈయన పారిపోతుంటే పట్టుకొని తీసుకురావడం. ఈసారి చాలా స్ట్రాంగ్గా ప్లాన్ చేశాడు, చేసి ఇంట్లో నుంచి పారిపోయాడు, పూరికి వెళ్ళిపోయారు.
అంటే మనం కూడా గమనించాం. ఒక్కోసారి బెంగళూరులో ఒక ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ ఒక భక్తుడిగా చేరిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ వేరే మతం. వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి షాక్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పించారు, కరెంట్ షాక్ ఇవన్నీ. అంటే ఈ కృష్ణ చైతన్యాన్ని మర్చిపోవాలని. ఆ పిల్లవాడు ఆ షాక్ ట్రీట్మెంట్ అన్నీ కూడా ఎదుర్కొని కూడా హాస్పిటల్లో తప్పించుకొని మళ్ళీ ఆ టెంపుల్కి వచ్చేసాడు. టెంపుల్కి వస్తే ఆ పిల్లోడు ఒకటే చెప్పాడు, నా జీవితం కృష్ణుడి కోసం, కృష్ణ చైతన్యం లేకపోతే నేను బతకలేను, నన్ను ఎట్టో ఒకటి కాపాడండి, మా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళలేను అని చెప్పారు. వాళ్ళకి తెలిసి టెంపుల్కి వచ్చేసాడని తెలిసి పోలీస్ని గుండాలని అందరినీ తీసుకొని టెంపుల్కి వస్తున్నారు. మన భక్తులు ఏం చేశారు తెలుసా? ఆ పిల్లోడికి చక్కగా చీర కట్టేశారు. చీర కట్టేసి, అప్పట్లో మారుతి వ్యాన్ ఉండేది, ఇటొక మాతాజీ కూర్చొని మధ్యలో ఆ పిల్లాడిని కూర్చోబెట్టి, ఇంతకుముందు మనం మొదట్లో అసలు చాలా స్ట్రిక్ట్గా ఉండేది, మాతాజీలు బాగా ముసుగేసుకునేవాళ్ళు అనమాట. ప్రభుపాదులు వారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అది కొన్ని రోజులు నడిచింది, ఇప్పుడు కొంచెం సడలింపులు. ఆయన ఆ పిల్లోడు కూడా ముసుగేసేసి ఇద్దరు మాతాజీలు ముసుగేసుకొని కూర్చున్నారు. ఆ రౌడీలు పోలీసులు ఎదురుగా వస్తున్నారు. ఈ వ్యాన్ ఇట్టు వెళ్తా ఉంది. వాళ్ళు చెక్ చేశారు లోపలికి. మాతాజీలు పంపించేయండి అన్నారు. వెళ్ళిపోయారు. నేరుగా తీసుకెళ్లిపోయి కలకట్టా ట్రైన్ ఎక్కించేశారు. అతను మాయాపూర్ వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా 40 సంవత్సరాల నుంచి ఆయన భక్తుడిగా ఉన్నారు. చాలా సంవత్సరాలు గురు మహారాజ్కి సెక్రటరీగా కూడా సర్వీస్ చేశాడు. ఒకసారి ఆ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చవి చూస్తే కష్టం, బయట ప్రపంచంలో ఇమడ్డం కష్టం. సో ఈ రఘునాథ్ దాస్ గోస్వామి వెళ్ళిపోయాడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారితో అంటున్నారు, ఏమండి మంచి గట్టి తాళ్లతో కట్టేసి ఉండాల్సింది కదా వాడిని, తప్పించుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చక్కటి మాట చెప్పారు, అప్సరసల్ని తలదన్నేటువంటి భార్య, కుబేరుణ్ణి తలదన్నేటువంటి ఐశ్వర్యం, అవే వాడిని బంధించలేకపోతే ఇంకా తాళ్లేం బంధిస్తాయి ఇవే వాడిని. అప్సరసలను తలదనేటువంటి సౌందర్యం ఉన్నటువంటి భార్య, కుబేరుణ్ణి తలదనేటువంటి ఐశ్వర్యం, ఈ రెండు ఆయన కట్టేయలేకపోతే ఇంకా తాళ్లేం బంధిస్తాయి. అప్పటికీ తండ్రి వదలలేదు. కొంతమంది బృందాన్ని పంపించారు, నా కుమారుడు ఎక్కడుంటే అక్కడ బాగా చూసుకోండి అని చెప్పి డబ్బు అన్ని ఇచ్చి పంపించారు. పంపిస్తే వాళ్ళే వచ్చేసి వెనకాల ఉన్నారు. ఈయనకు అన్ని ఏర్పాట్లు చేయడం. ఆయన అనుకున్నాడు, ఇదేంద్ర బాబు రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు, నేను అన్నీ వదిలేసి వచ్చినా కానీ వీళ్ళు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ మీకు మంచి అతిథి గృహం, డబ్బులు ఇవన్నీ, వీళ్ళని తప్పించుకోవాలంటే ఒక పని చేయాలి, వాళ్ళ దగ్గర ఉండే డబ్బు అంతా ఖాళీ చేసేయాలి. ఆయన ఏం చేశారంటే పురిలో ఒక పెద్ద ఉత్సవం ఏర్పాటు చేశారు. ఏం ఆదేశిస్తే అవి చేయమన్నారు తండ్రి. నేను ఆదేశించారు పెద్ద ఉత్సవం ఏర్పాటు చేయమని. వాళ్ళ డబ్బులన్నీ అయిపోయాయి. డబ్బులు ఎప్పుడు అయిపోయాయి? అందరూ వెళ్ళిపోయారు. ఎన్ని వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనం భక్తి తప్పించుకునేదానికి రకరకాల ప్లాన్లు చేస్తాం, భక్తిని తప్పించుకునేదానికి రకరకాల ప్లాన్లు చేస్తాం మనం. వాళ్ళు మాయను తప్పించుకునేదానికి రకరకాల ప్లాన్లు చేశారు. అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం అది. సో ఆయన మొదట్లో అంత జమీందారుగా ఉన్నటువంటి వ్యక్తి భిక్షాటం చేసేవాడు. ఆ భిక్ష వస్తే దాంతో జీవనం గడిపేవాడు. చైతన్య మహాప్రభు స్వరూప్ దామోదర్ని అడిగేవాడు, ఎట్టున్నాడు? గురువు యొక్క ఆలోచన అంతా ఒకటే ఉంటుంది, శిష్యుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడా లేదా. ఎదిగితే ఆనందపడతాడు, ఎదిగించాలని ప్రయత్నం కూడా చేస్తాడు. ఇప్పుడు ప్రవచనాలు వీటన్నిటి యొక్క సారాంశం ఏంటి? అరే నాయన మీరు భక్తిలో ఎదగండి. అవగాహన లేని శిష్యులు గురువు గారు పదే పదే చెప్తున్నారని గురువు మీద కూడా కక్ష పెట్టుకుంటారు.
అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు పదే పదే చెప్తున్నాడు భక్తిలో ఎదగమని. అరే మనం వచ్చిన పనే దానికోసం వచ్చాం, భక్తిలో ఎదగడానికే వచ్చాం, భక్తి కోసమే వచ్చాం. దానికి కలత చెందడం ఎందుకు? ఈ భౌతిక జగత్తులో మనం పతనం అయిపోవాలా భౌతికంగా అని చెప్పి చాలామంది మార్గదర్శకాలు ఇస్తూ ఉంటారు. మన శ్రేయస్సును కోరి ఆధ్యాత్మికంగా ఎదిగి శిష్యుడు ఉద్ధరింపబడాలని ఆలోచించేది గురువు ఒక్కడే. అటువంటి గురువుని కూడా మన గురించి ఆలోచించకూడదు అనుకుంటే ఇంకా ఉపయోగం లేదు, మన జన్మ వేస్ట్, వృధా. సో స్వరూప్ దామోదర్ని అడిగారు చైతన్య మహాప్రభు, ఎట్ట గడుపుతున్నాడు? భిక్షెత్తుకొని బతుకుతున్నాడు. ఎవరికో కరుణ కలిగింది, కొంచెం పెంచేస్తావు. ఓ వెరీ గుడ్. లేకపోతే ఆల్రెడీ గొంతుపోయింది. నేను ఇందాక నుంచి ఏంటబ్బా ఇక్కడి నుంచి లాగాల్సి వస్తుంది ఏం చేస్తాను అక్కడ. మీ కరుణకు ధన్యవాదాలు. నేను తపస్సు ఎక్కువ చేయాల. గురువుగారిని తపస్సు బాగా చేపిస్తారు మీరు. సో ఆయన చెప్పారు, అంత జమీందారుగా ఉన్నటువంటి వ్యక్తి భిక్షాటం చేస్తున్నాడు. ఇంకొన్ని రోజులకు ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఎట్టా? ఇప్పుడు భిక్ష కూడా ఎవరిని అడగట్లేదు. భిక్ష అడిగితే ఇచ్చినమ్మ మీద మంచి అభిప్రాయం ఉంటుందంట, ఇవ్వనమ్మ మీద కోపం ఉంటుందంట. అది కూడా ఒక వ్యభిచార భావనే. మరి ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాడు? పూరి జగన్నాథంలో జగన్నాథ మందిరం ముందు ఆ గరుడు స్తంభం దగ్గర నిలబడుకుంటున్నాడు. ఎవరన్నా భిక్ష ఇస్తే తీసుకుంటున్నాడు, లేకపోతే ఎవరిని అడగట్లేదు అన్నాడు. చైతన్య మహాప్రభు ఇంకా ఆనందపడ్డారండి. ఒక మెట్టు ఎదిగాడు. ఇంకొన్ని రోజులకు మళ్ళీ ఎంక్వైరీ చేశారంట. ఇప్పుడేం చేస్తున్నారు అన్నాడంట. ఎవరు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు అన్నాడు. మరి ఎట్లా జీవనం అన్నాడు. ఎట్లా జీవనం అన్నాడు. ఆనంద భాండార్ దగ్గర భక్తులు ప్రసాదం తిని చేతులు కడుక్కుంటారు కదా, ఆ కాలువలో ఉచ్చిస్తా ఆ ప్రసాదాన్ని ఏరుకొని తిని ఆయన జీవిస్తున్నాడు అన్నాడు. ఈ విషయం విన్న తక్షణమే చైతన్య మహాప్రభు పరుగున ఆనంద భాండార్ దగ్గరికి వెళ్ళి వచ్చేశారంట. ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఆ కాలువలో అందరూ భక్తులు తినగా మిగిలిన ఉచ్చిష్ట ఆ కాలువలో కొట్టుకొని పోతుంటే అవన్నీ వేరుకొని తినబోతూ ఉంటే చైతన్య మహాప్రభు వచ్చి ఆయన చెయ్యి గట్టిగా పట్టుకొని ఆయన చేతిలో ఉండేది లాగేసుకొని నోట్లో వేసుకున్నారండి. రఘునాథ్ దాస్ గోస్వామి ఆశ్చర్యపోయారు. ఏంటి మీరు చేస్తున్నారన్నారు. మీకోసం చక్కటి ప్రసాదం ఉంది, ఇది తీసుకుంటున్నారేంటి అన్నారు. రఘునాథ్, నీలో ఉన్నటువంటి రహస్యం భక్తిలో ఎదగడానికి అది నాకు కూడా ఇప్పుడే తెలిసింది. భక్తుల యొక్క ప్రసాదం భగవంతుడు సేవించిన తర్వాత ప్రసాదం అవుతుంది. భక్తులు తినగా మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది. భక్తులు తినగా మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది. భగవంతుడు తిన్నది ఓన్లీ ప్రసాదం అవుతుందంట. భక్తులు తినగా మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది. ఆ మహాప్రసాదాన్ని కానీ సేవిస్తే ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతాం మనం. ఈ రహస్యం మీ ద్వారా నాకు ఇప్పుడు తెలిసింది. అందువల్ల ఆ యొక్క మహాప్రసాదాన్ని నేను స్వీకరిస్తున్నాను. మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను. అట్లాగా ఒకప్పుడు ఎంతో గొప్ప జమీందారులాగా ఉన్నటువంటి వ్యక్తి, రాజులాగా ఉన్నటువంటి వ్యక్తి చైతన్య మహాప్రభు ఆయన యొక్క సందేశానికి ఆకర్షితుడై ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి ఎంతో వైరాగ్యమూర్తిలాగా ఆయన రాధాకుండ దగ్గర కూర్చొని జపం చేస్తూ ఉంటే సనాతన గోస్వామి, రూప గోస్వామి వీళ్ళందరూ సలహా ఇచ్చారంట. ఎండ వాన అన్నిట్లో ఓపెన్ స్పేస్లో కూర్చొని జపం చేస్తావు, ఒక చిన్న పర్ణ కుటీరం ఏర్పాటు చేసుకోవచ్చు కదా.
ఆయన అన్నారంట, అన్నిటినీ వదిలి వచ్చి మళ్ళా ఒక కుటీరం ఏర్పాటు చేసుకుంటే ఇది నా కుటీరం అనేటువంటి బాంధవ్యం ఏర్పడుతుందేమో. వద్దు స్వామి నాకేమి. ఆయన ఎండలో కూర్చొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎండలో కూర్చొని నామం చేసుకుంటూ ఉంటే రాధారాణి తట్టుకోలేకపోయిందంట. ఆమె వచ్చి ఆమె కొంగుతోటి రఘునాథ్ దాస్ గోస్వామికి నీడని పట్టిందనమాట. నీడను పట్టింది. సో ఇట్లాగా ఆయన వైరాగ్యమూర్తిలాగా భక్తి జీవితాన్ని గడిపారు. ఇంకోటి కూడా చెప్తారు, ఆయన రోజుకి 1000 మార్లు భగవంతునికి ప్రణామం చేసేటువంటి వాడంట. 2000 సార్లు భక్తులకు ప్రణామం చేసేవాడంట. భగవంతునికి 1000 మార్లు, భక్తులకు 2000 మార్లు ప్రణామం చేసేవాడంట. ఇటువంటి తపస్యలన్నీ కూడా ఎందుకు ఈ తపస్యలు చేయాలా? ఎన్నో జన్మలుగా టన్నులు పాపాలు పేర్కొని ఉన్నాయి జీవుడితోటి. అవన్నీ ప్రక్షాళన అవ్వాలంటే ఈ తపస్సులన్నీ చేయాలి. మొన్నటి రోజు నిర్జల ఏకాదశి ఎందుకు చేయాలా? మేము కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు పోటీపడి ఒక్క నిర్జల ఏకాదశి కాదు, దగ్గర 4-5 సంవత్సరాలు ప్రతి ఏకాదశి నిర్జలు చేస్తా ఉన్నాం పోటీపడి. ప్రతి ఏకాదశి నేను ఎవరో వస్తే ఏదో డిస్కషన్లో చెప్తా ఉన్నా, గుర్తొచ్చింది. నిర్జల ఏకాదశి అంటే ఒక 4-5 సంవత్సరాలు కష్టపడాడు, చేసేవాడు పోటీపడి. మంగళారతి మరుసటి రోజు ఏదో నిమ్మరసం కొంచెం అట్లా రెడీగా పెట్టుకుని ఉండేవాడు స్వీకరించడానికి పారణ టైంలో. సో అట్లాగా మనం ఈ తపస్య అన్నటువంటిది చేసినప్పుడు ఏంటి అంటే ఆధ్యాత్మిక ఉన్నతిని మనం సాధించేదానికి అవకాశం ఉంది. సో అందుకోసం ఇటువంటి మహాత్ములందరూ కూడా వాళ్ళు ఎంతో గొప్ప తపస్యలను ఆచరించి మనకు ఒక మార్గదర్శకంగా నిలబడ్డారు. భక్తిని ఏ రకంగా మనం చేయాలా, ఏ రకంగా ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధించాలా అనేటువంటిది ఒక చక్కటి మార్గదర్శకాన్ని వాళ్ళు మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈరోజు రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన ఈ పాణిహట్టి మహోత్సవం ఆయన చేతుల మీదుగా జరిగింది. ఆయన చేసిన పెద్ద తప్పిదం ఏం లేదు. ఇది దండ ఉత్సవం అని కూడా చెప్తారు, దండన కోసం. సో అందుకని మనం ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఒక్క సందేశం మనం స్వీకరించాలి. మనకు ఎవరి ద్వారా కృష్ణ చైతన్యం వస్తుందో వాళ్ళ రుణాన్ని మనం ఎప్పటికీ కూడా తీర్చుకోలేము. సో ఎప్పటికీ వాళ్ళకి మనం రుణపడి ఉండాలి. నేనేదో వాళ్ళని అతిక్రమించి మనం ఏదో సాధించేస్తాము. ఇటువంటివన్నీ ఎందుకు జరిగాయి అంటే చరిత్రలో మనకు ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం. ఒక్కోసారి ఈ మాయవాద సిద్ధాంతం ఏంటి అంటే నిచ్చెన ఎక్కే వరకు నిచ్చెన ఉపయోగించిన తర్వాత తోసేయడం నిచ్చెన, ఏరు దాటే వరకు తెప్పను ఉపయోగించి తెప్పను తగలబెట్టడం, ఇటువంటి ఉదాహరణలు చెప్తూ ఉంటారు. వైష్ణవ సిద్ధాంతం అది కాదు. వైష్ణవ సిద్ధాంతం ఏంటి అంటే మనకు ఈ మార్గంలో ఒక అడుగు ముందుకెళ్ళడానికి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను రుణపడి ఉన్నాను అని కృతజ్ఞతగా జీవించడమే వైష్ణవ సిద్ధాంతం. శ్రీపాద రామానుజాచార్యుల వారు తిరుమలకు వెళ్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఒక శూద్రుడు నీళ్లు చేతుకుంటుంటాడు. అప్పుడు రామానుజుల వారు అడుగుతారు, అయ్యా తిరుమల కొండకి మార్గం ఏది అంటారు. అప్పుడు ఆ శూద్రుడు ఇట్లా వెళ్ళండి స్వామి అని చూపిస్తాడు. అప్పుడు రామానుజుల వారు ఆ శూద్రునికి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. శిష్యులందరూ ఆశ్చర్యపోతారు. అతను జన్మతః శూద్రుడు, మీరు యతి రాజా, యతి అంటే సాధువు, వీళ్ళందరికీ కూడా రాజు మీరు. అటువంటిది ఆ వ్యక్తికి 3 సార్లు ప్రణమల్లారేంటి స్వామి అన్నారు. అప్పుడు రామానుజుల వారు వినమ్రంగా చెప్పారట, భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల చేరడానికి మార్గం చూపించాడు. అటువంటి వ్యక్తి యొక్క రుణాన్ని ఎట్లా తీర్చుకోవాలా అని చెప్పి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేశాను. సో అందువల్ల ఈ మార్గంలో మనం ఎప్పుడు కూడా మనకు ఈ మార్గంలో ఒక మెట్టు ఎక్కడానికి ఎవరైతే మార్గదర్శకత్వం వహిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలా. ఎప్పుడు
కృతజ్ఞతతో మెలగాల. అది ముఖ్యంగా ఈ పాణిహట్టి ఉత్సవం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సందేశం. తర్వాత భక్తులు ఐక్యతతోటి భక్తిని చేయడానికి ప్రయత్నం చేయాలి. సో భక్తుడిని తామర పువ్వుతో పోల్చారు ఆచార్యులు. తామర చెట్టు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. తామర ఎప్పుడు వికసిస్తుంది అంటే సూర్యరశ్మి మీద పడినప్పుడు వికసిస్తుంది. ఆ సూర్యరశ్మి వికసించడం అన్నటువంటిది కృష్ణుని కృప. తామర చెట్టు వికసించాలంటే నీళ్ళలో ఉండాలి. నీళ్లు లేకుండా ఉంటే తామర చెట్టు ఏమవుతుంది? పచ్చగా బాగా ఎదుగుతుంది. అవునా? నీళ్లు లేకపోతే ఏమవుతుంది? చెప్పండి, అడిగిన ప్రశ్నకి. నాకు తెలియదు. ఎండిపోద్ది. అది వికసించాలంటే ఎక్కడ ఉండాలా? రోడ్డు మీద, నీటిలో ఉండాలి. సో ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే ఆ నీళ్లు అన్నటువంటిది భగవద్భక్తుల యొక్క సాంగత్యం. ఆ భగవద్భక్తుల యొక్క సాంగత్యం మధ్యలో భక్తుడు ఉంటే ఆయన జీవించి ఉంటాడు భక్తిలో. అప్పుడు కృష్ణుని కృప మన మీద పడినప్పుడు ఆ భక్తి అన్నటువంటిది వికసిస్తుంది. సో ఈరోజు పాణిహట్టి ఉత్సవం ద్వారా నిత్యానంద మహాప్రభు మొదట చెప్పారు, భక్తులకు సంకీర్తన ఏర్పాటు చేయి. సో అంటే మనం ఎప్పుడు కూడా భక్తుల మధ్యలో భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు భక్తులు దూరంగా ఉండకూడదు, భక్తుల మధ్యలో ఉండాలి. తర్వాత వాళ్ళని సేవించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన వాళ్ళందరికీ కూడా విందు ఏర్పాటు చేయమన్నారు, విందు ఏర్పాటు చేయడం. మనం కూడా సంవత్సరానికి ఒకసారో మన ఇంట్లో సంకీర్తన పెట్టుకోవడం, భక్తులందరినీ పిలవడం, ఆ చుట్టుపక్కల వారిని పిలవడం. మనం ఇంట్లో వస్తున్నాం, గుడికి పోతున్నాం, కానీ ఇక్కడేం చేస్తున్నాం వాళ్ళకి తెలియదు. ఒకసారి మన ఇంట్లో సంకీర్తన ఏర్పాటు చేసుకొని ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళని పిలిస్తే, అక్కడ ఉపన్యాసం, సంకీర్తన ఇవన్నీ ఏర్పాటు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎందుకు హరే కృష్ణ గుడికి ప్రతి వారం వెళ్తున్నాం, ప్రతిరోజు వెళ్తున్నాం, లేకపోతే పెద్ద పండగకి సంవత్సరానికి ఒకసారి ఎందుకు వస్తున్నాం. రోజు రాకపోయినా వాళ్ళకి మనం తెలియపరిచిన వాళ్ళం అవుతాం. సో ఇట్లా కూడా మనం ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేసేదానికి మనం ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. సో ఇట్లాగా మనం చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ప్రకారం ప్రభుపాదుల వారు ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సంకీర్తన ఉద్యమం అన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఈరోజు ఈ పాణిహట్టి మహోత్సవాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో చేసుకుంటున్నారు. నాకు బాగా గుర్తు, పూజ్యశ్రీ జయపతాక స్వామి మహారాజుల వారు ఈ పాణిహట్టి ఉత్సవం అంటే అట్లాంటా, సౌత్ అమెరికాలో ఒక ప్రదేశంలో జరిపేవాడు. ఆయన ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం అక్కడ ఉండేవాడు. అది చాలా ప్రత్యేకంగా దగ్గర ఒక 10,000 మంది భక్తులు అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం ఈ పాణిహట్టి ఉత్సవం అక్కడ జరిగేటువంటిది. నేను ఉదయం కూడా అది గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నానన్నమాట. ఆయన ప్రతి సంవత్సరం పాణిహట్టి ఉత్సవం అక్కడ పాల్గొనేవారు అని చెప్పి. సో ఇట్లాగా ఎంతో శ్రమతో, ఎంతో భక్తుల యొక్క శ్రమతోటి ఈ ఉద్యమం, సంకీర్తన ఉద్యమం ముందుకెళ్తూ ఉందన్నమాట. సో మనం కూడా దాంట్లో భాగస్వాములం అవుతూ ఇతరులకు ఈ సంకీర్తన ఉద్యమాన్ని కూడా ప్రచారం చేస్తూ ఈ ఉద్యమం అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో కూడా నేను మొదట్లో వచ్చినప్పుడు ఇస్కాన్ అంటే అదేం కంపెనీ అండి అనేవాళ్ళు. ఇస్కాన్ అంటే వాళ్ళకి అదేదో కంపెనీ అనుకునేవాళ్ళు అనమాట. వాళ్ళకు ఒక అవగాహన ఉండేది కాదు. సో అప్పుడు ఎవరికి ఏం తెలియదు. మాకప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు లేవు, కార్లు లేవు, ఎర్ర బస్సుల్లో తిరిగి దగ్గర మొన్న ఎప్పుడో ఏమని మా నాతో అంటున్నాడు అనమాట. ఏమని అంటే, జనరల్ బోగిలో వెళ్ళాం ప్రభు, రిజర్వేషన్ లేకుండా. నేను ఇమీడియట్గా చెప్పాను, 12 సంవత్సరాలు తిరిగాను నేను ఎర్ర బస్సులో. పుస్తకాల వితరణ చేయడానికి, ఫండ్స్ రేజ్ చేయడానికి తిరిగేవాళ్ళం. తర్వాత
ఈ సైట్లు దొరికినప్పుడు అక్కడ చిన్న షెడ్ వేసుకొని ఆ షెడ్లో ఉంటూ ఈ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ప్రచారం మొదలుపెట్టి ఇప్పుడేదో పెద్ద పెద్ద మందిరాలు మన గెస్ట్ హౌస్లు ఇవన్నీ వెలిసాయి. చాలా కష్టపడి మనం ఈ యొక్క సంస్థని ఒక వెలుగులోకి తీసుకుని వచ్చాం అనమాట. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, ఇంకా ఉధృతంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడాలా, దానికి ప్రయత్నం చేయాలన్నమాట.